వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ అల్లరి ముక్కల చేతుల్లోకి వెళ్ళిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఇస్లామిక్ మూకలు మరింత రెచ్చిపోతున్నాయి. హిందువులే టార్గెట్ గా వెతుక్కుంటూ మరీ దాడులకు దిగుతున్నారు. ఆయుధాలతో కూడా వీధుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ఓవైపు కాగా మరోవైపు ఇస్లామిక్ ఛాందసవాద సంస్థ అయిన జమాతే ఇస్లామీ తన కార్యాలయాన్ని 13 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్లోని మోగ్ బజార్, బోరో బజార్లో ప్రారంభించింది. నిజానికి షేక్ హసీనా ఈ సంస్థను నిషేధించింది. ఈ సంస్థను భారత్ కూడా నిషేధించింది. ఇప్పుడు ఆమె దేశంలో లేకపోవడంతో మళ్ళీ ఈ ఛాందసవాద సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించిందంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అలాగే పార్టీ అధ్యక్షుడు మోతియూర్ రెహమాన్ నిజామీ, మాజీ ప్రధాన కార్యదర్శి అలీ అహ్సన్ మహ్మద్ ముజీహిద్ ను యుద్ధ నేరాల ఆరోపణలపై ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఈ కార్యాలయాన్ని మూసేశారు. ఈ సందర్భంగా అమీర్ షఫీకర్ రహమాన్ మాట్లాడుతూ 2011 సెప్టెంబర్ 19న కార్యాలయం నుంచి వెళ్లిపోయామని, మళ్ళీ ఇప్పుడు తమ కార్యాలయంలోకి ప్రవేశించామన్నారు. నేరపూరిత చర్యలను అరికట్టాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. కొంతమంది అవకాశవాదులు బంగ్లాదేశ్ లో మత సంస్థలపై, వ్యక్తులపై దాడులకు దిగుతున్నారని, నిప్పు పెడుతున్నారని, వీటిని తాము ఒప్పుకోము అన్నారు. అయితే ఈయన మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇస్లామిక్ మూకలు నిరంతరం హిందువులపై, దేవాలయాలపై హింసాకాండను సాగిస్తూనే ఉన్నాయి. షేక్ హసీనా దేశం విడిచి భారత్ లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా మరోసారి యాక్టివ్ అయ్యారు. గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాము పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలిచి తీరుతుందని, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామనే ధీమాలో ఉన్నారు. అయితే ఈమె గనక అధికారంలోకి వస్తే భారత్ కి ఇబ్బంది అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె పాక్ అనుకూల వైఖరిని తీసుకుంటూ ఉంటారు. ఖలీదా జియా హయాంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాను కేంద్రీకృతం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత్ పైకి ఎగదోయడంలోనూ ఈమె క్రియాశీలకంగా ఉన్నారు. ఏమైనా గానీ ఒక ఉగ్రవాద సంస్థ 13 సంవత్సరాలు నిషేధించిన ఉగ్రవాద సంస్థ జమాతే ఇస్లామీ లాంటిది బంగ్లాదేశ్ లో మళ్ళీ పురుడు పోసుకోవడం, భారత్ కి వ్యతిరేకంగా ఉంటూ పాకిస్తాన్ ని ప్రోత్సహిస్తూ కొన్ని పైశాచిక ఆనందాలను పొందడానికి, పైశాచిక చర్యలు చేయడానికి క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి పోటీ చేసి గెలుస్తాను అని చెప్పడం అత్యంత ప్రమాదకరమనే చెప్పొచ్చు. వీళ్ళ మాటలకు చేతలకు ఎలాంటి సంబంధం ఉండేదు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూరు పొరుగులుండు అని బయటికి మాత్రం సుడో సెక్యులర్ ముసుగులో మాట్లాడే వీళ్ళంతా లోపల విషయంతో హిందువుల మీద, మహిళల మీద కమ్మేయడానికి కాల నాగుల్లాగా సిద్ధంగా ఉంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మన ఆర్ వాయిస్ తరపు నుంచి 15వ తారీఖు సాయంత్రం 4:30 ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా బలవ్వాల్సింది హిందువులు, అలాగే మహిళలేనా? బంగ్లాదేశ్లో విద్యార్థి ముసుగులో జరుగుతోంది ఏంటి? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? హసీనా మాటల ఆంతర్యం ఏంటి? ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నా హసీనా లాంటి ఒక ముస్లిం మహిళ ఇండియాలోనే ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది? అసలు ఇస్లాంలో మహిళలకున్న ప్రాధాన్యత ఏంటి? అసలు ఇస్లాంలో మహిళల గురించి ఏం చెప్పారు? ఇలాంటివన్నీ మేధావులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4:30 నుంచి మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్ గా 8328500576 నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. ఇంకా మీ ఆదరణ, చేయూత ఈ విధంగానే ఉండాలి. మళ్ళీ ఇంకొక చిన్న విజ్ఞప్తి, ప్రతిరోజు చెప్పేదే కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా మన ఛానల్ చాలా 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 వెనుకబడి ఉంది. మేము ఏం చేయాలన్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవగలుగుతున్నాం. జాతీయవాదాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీ అందరి ధైర్యం కొండంత అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినంత ఆర్థిక చేయూత లేక మాత్రం చాలా సతమతం అవుతున్నా. ఎక్విప్మెంట్ నుంచి మొదలు పెడితే చిన్న ఆఫీస్ దాకా ఏదీ లేదు. కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం, మన దగ్గర కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేకపోవడం, అలాగే ఒక ఆఫీస్ స్పేస్ అనేది లేకపోవడం. వీటి కోసం చాలా 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 పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో కూడా మీ అందరూ మద్దతు ఇవ్వండి. మీరందరూ తలుచుకుంటే నా పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఆర్థికంగా మీ చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్ వాయిస్ ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వారి కోసమే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ అభివృద్ధికి ఉపయోగించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి అందించే మీ అందరి గొంతుకగా మారతానని మాటిస్తున్నాను. జై భారత్.